ఎందుకు వచ్చామని అడిగే అధికారం వాళ్ళకి లేదు. పోయినప్పుడు నేనేమన్నా చేసి నేను ప్రోత్సహించి నేను వాళ్ళని ప్రొవోకేట్ చేస్తే తప్పకుండా నా మీద నేను వార్నింగ్ ఇచ్చి వచ్చాను బస్తీ వాళ్ళకి. మీరు పొరపాటున కూడా చేయి పెట్టొద్దు, వాళ్ళకి అధికారం లేదు, మనం చెప్తాము, ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తామని చెప్పాను. రైట్ ఫోరంలో చెప్తానని చెప్పాను. ఆపిచ్చి నేనే వచ్చాను. ఇన్స్పెక్టర్ అక్కడ విట్నెస్ రికార్డు కూడా చేశారు వాళ్ళు కూడా. అవన్నీ తెలుసుకోకుండా సోమోటో కింద కేసు పెట్టారు. కాబట్టి ఇది వ్యక్తిగతంగా పోతున్నది ఇష్యూ. కాబట్టి వ్యక్తిగతంగా ఎంత తీసుకున్నా పర్లేదు. ఇలాంటి ఆఫీసర్ చాలా చూశాను నేను. ఇంకా దీని ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఏదున్నా ఎదురిచ్చేవాడిని నేను. గుండె ధైర్యంతో ఎమ్మెల్యే వచ్చినని ఎల్లయ్యగాడు మల్లయ్యగాడు గెలిపిస్తే రాలేదు. ఇట్లా చాలా మందిని చూసినాను. కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి. కొంతమందికి ఏమో ఆ ఉద్యోగం ఇష్టం ఉండదు, ఆ ఉద్యోగం ఇష్టం లేకుండా గిట్లా ఏదైనా చేస్తే తీసుకుపోయి ఇంకేదైనా మంచి పోస్ట్ ఇస్తారు అనుకుంటారు. కొంతమందికి ఏమో డైలీ పబ్లిసిటీ కావాలనుకుంటారు. మా సమస్యల పరిష్కారం కావాలి. మాకేం, మేము పబ్లిక్ లైఫ్లో ఇన్నేళ్ళ నుంచి ఉన్నాము, ఇన్నేళ్ళ నుంచి ప్రజల మధ్యలో ఉన్నాము, ప్రజా సమస్యలు తెలిసిన వాళ్ళము, ప్రజలు ఎట్లా ఎదుర్కోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి తెలిసిన వాళ్ళము. తెలుగుదేశం పార్టీ 19 సంవత్సరాలు అధికారంలో ఉంటే 19 సంవత్సరాలు ఆపోజిషన్ ఎమ్మెల్యేగా పోరాడి చెలో అసెంబ్లీ కార్యక్రమంలో నెత్తులు వలిగి బుల్లెట్లు మా పక్క పైన పోయినా భయపడలేదు. కేసులు అప్పుడు 190 కేసులు పెట్టారు. మేము భయపడ్డామా? ఇప్పుడు మేము భయపడతామా? ఇవన్నీ భయపడేటోళ్ళం కాదు. ఇది అనవసరంగా దీనికి రాజకీయానికి తెరలేపుతున్నారు కాబట్టి. ఎందుకంటే మళ్ళీ అనవసరంగా వేరే ఇప్పుడు గుడిసెలు తీసేస్తే వేరే పార్టీలు ఊకుంటారా? ఇప్పుడు మేము జిహెచ్ఎంసీ ఎలక్షన్ పోతున్నాము. ఎలక్షన్ల ముందు ఇలాంటి పనులు చేస్తే ప్రజల దగ్గరికి ఏం ముఖం పెట్టుకొని పోతాం మేము? ఎలక్షన్లో మాకు ఓటేయమని చెప్పి గుడిసెలలో నువ్వు ఏలు పెట్టవద్దు. నువ్వు నాలా మీద ఉంటే తీసేయి. ముఖ్యమంత్రి గారు నీకు అధికారం ఇచ్చాడు. ఎవరైనా ప్రభుత్వ స్థలం మీద కబ్జా ఉంటే నీకు కంప్లైంట్ వస్తే తీసేయి, నీకు అధికారం ఇచ్చాడు. లేదా ఇట్లా పార్కులలో కబ్జా చేస్తే తీసేయి, నీకు అధికారం ఇచ్చారు. కానీ గుడిసెలు ఉండొద్దు, ఈడ అంటరానోళ్ళు ఉండొద్దు, ఈడ ఎస్టీలు ఉండొద్దు, ఎస్సీలు ఉండదు, మాలలు ఉండొద్దు, మాదిగలు ఉండొద్దు అని చెప్పడానికి మీరెవరు? కాబట్టి ఇది ఎస్టీల బస్తీ, ఎస్టీల గురించి కేటాయించిన బస్తీ. వాళ్ళకు ప్రభుత్వ పరంగా గజెట్ ఇచ్చి వాళ్ళకు ఇయర్ మార్క్ చేసి ఫౌండేషన్ వేసి కాలమ్స్ వేసాయాడ. బిల్డింగ్స్ ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చాయి. వచ్చిన తర్వాత బడ్జెట్ లేక అది ఆగింది. బడ్జెట్ లేక ఆగింది కాబట్టి బడ్జెట్ వస్తుంది. రేపు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత బడ్జెట్ ఇచ్చి వాళ్ళకి దారి లేకుండా చేస్తున్నాం. మా ఆవేదన ఏంది, వాళ్ళకి దారి లేకుండా చేస్తున్నాం. పార్కు ఒకటి తీసుకోవాలి, వద్దంటలేండి. నేనే కట్టిస్తా అని చెప్పిన, నా బడ్జెట్ ఇస్తా అని చెప్పాను. ప్రైవేట్ వాళ్ళతో ఎందుకు కట్టిస్తున్నారు? ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ సొంత ఆస్తి లేక కూర్చొని కట్టిస్తున్నారు. వాళ్ళని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? డిపార్ట్మెంట్తో చేయించండి. డిపార్ట్మెంట్తో చేయిస్తే నేను కూడా కూర్చుంటాడు పోయి. ప్రైవేట్ వాడు ఎట్లా కూర్చొని కట్టిస్తాడు? వానికి ఏం అధికారం? అదే ల్యాండ్లో ఒక 2 వ్యక్తులు దాని వెనుకనే ల్యాండ్లో బాగా చెప్తా కంపౌండ్ వాళ్ళు వేసుకుని